జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అన్నా అనిత నియమితులైన సందర్భంగా అఖిల భారత యాదవుల సంఘ ఆధ్వర్యంలో ఘన సత్కార కార్యక్రమం నిర్వహించారు. యాదవ్ సంఘ నాయకులు దుశ్శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా అన్నా అనితకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించిన సందర్భంగా అఖిల భారత యాదవుల సంఘ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు అన్నా అనితకు దుశ్శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నా అనిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తనపై నమ్మకం ఉంచి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సేవ కోసం నిరంతరం కృషి చేస్తారని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి పనిచేస్తారని చెప్పారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవుల సంఘ నాయకుడు అన్నా రామచంద్రయ్య మాట్లాడుతూ యాదవ సామాజిక వర్గానికి చెందిన అన్నా అనితకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పదవి దక్కడం గర్వకారణమన్నారు. యాదవుల సామాజిక రాజకీయ అభివృద్ధికి ఇది మరింత దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం కుటుంబంలోకి నన్ను రాష్ట్ర కార్యదర్శిగా తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఏదైతే వీగిపోయిందన్నారో మహిళా రిజర్వేషన్ 33%ని మన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మరియు యువనేత లోకేష్ అన్న గారు అక్కడ వీగిపోవచ్చు, సెంట్రల్లో ఎంత కృషి చేసినా కాకపోయినా ముందస్తుగా మన ఆంధ్రప్రదేశ్లో, మన రాష్ట్రంలో మహిళలకి 33% రిజర్వేషన్ నేను ఇప్పిస్తాను దగ్గరుండి ఈ మహాసభ ఏదైతే జరిగిందో మహానాడు, ఇది స్త్రీశక్తి, స్త్రీల యొక్క మహానాడు, మహిళా మహానాడుగా 2026 చరిత్రలో నిలిచిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారిని అయితే రెండవసారి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించడం మా యాదవ్ సంఘాలకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టే తెలుస్తుంది మన నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ అన్న గారు కావచ్చు, యాదవాస్కి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నా కోసం, నా బంధువులు, నన్ను కన్న కుటుంబం, నేను పుట్టిన కుటుంబాలన్నీ నా దగ్గరికి రావడము. నాన్నగారు 30 ఏళ్ళు పార్టీకి కృషి చేశారు, కులానికి కష్టపడ్డారు. రాజకీయమా కులమా అంటే ఆయన ఒక కులనేతగా యాదవులకి ముందుండి నడుపుకుంటూ వెళ్ళారు. కాబట్టి అదేవిధంగా ఇటు పార్టీని అట్లా నా కులాన్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా నా సహాయ సహకారాలు, నన్ను దీవించిన నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పత్రికా విలేకరులందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఒకసారి పరిశీలన చేస్తే అఖిల భారతీయ యాదవ మహాసభ ఆధ్వర్యంలో యాదవులు రాజకీయాల్లో ముందుకు రావాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా యాదవులను గుర్తించాలి, అన్ని రంగాల్లో వీళ్ళని అభివృద్ధి చేయాలని ముఖ్యమైనటువంటి అంశం పైన ఈరోజు ఆల్ ఇండియా అఖిల భారతీయ యాదవ మహాసభ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి. ఆనాడు 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆయన జిల్లా పర్యటనలోకి వచ్చినప్పుడు యాదవుల యొక్క కులదైవం అయినటువంటి శ్రీకృష్ణుని ప్రతిరూపంగా నిలిచినటువంటి ఎన్టీ రామారావు గారిని కృష్ణుడిగా భావించినటువంటి యాదవులందరూ కూడా ఆయన యొక్క పర్యటనలో ఏ ఊరికైతే ఆయన వస్తాడో ఆ ఊరి పొరి మేరల నుండి పొరి మేరలు దాటే వరకు కూడా యాదవులు ఆయనతో పార్టీ ఉండి ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచినటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మరి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎన్టీ రామారావు గారి పీరియడ్లో కూడా ఎంతోమంది యాదవులకు ఎమ్మెల్యే టికెట్లను ఇచ్చి మంత్రుల్ని చేసి అసెంబ్లీ స్పీకర్లుగా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఆనాడు వారు తీసుకొని పోయారు. మరి అలాగే ఆ యొక్క ఆనవాయితీని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అమలు పరుస్తూ ఈ రాష్ట్రంలో యాదవులకు సముచిత స్థానం ఇవ్వాలి, జనాభాలో వీళ్ళు అత్యధిక శాతం జనాభా ఉన్నప్పటికీ కూడా వీళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో కూడా వీళ్ళు వెనకబడి ఉన్నారు, వీళ్ళని పైకి తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా యాదవుల పక్క
మంచి అభిప్రాయంతో ఎక్కడెక్కడైతే అవకాశాలు ఇవ్వగలుగుతామో అక్కడంతా కూడా వారిస్తూ మరి పార్టీలో మంచి భవిష్యత్తును కల్పిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యంగా ఈరోజు మనం చూస్తే 40 సంవత్సరాలుగా యాదవ కులం కోసం పనిచేసినటువంటి నాయకుడు అన్నా రామచంద్రయ్య గారు తిరుపతి పట్టణంలో అలాగే రాష్ట్రంలోనే యాదవుల కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. తెలుగుదేశం పార్టీలో కూడా వారు మాతో పాటు అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి. అందుకు అనుగుణంగానే ఈరోజు తిరుపతి పట్టణంలో మరి ముఖ్యంగా వారి కుమార్తె అన్నా అనిత యాదవ్ గారిని కూడా ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యవర్గంలో కార్యదర్శిగా నియమించి మరి ఈరోజు యాదవులకు ఒక గుర్తింపును తీసుకొని వచ్చారని చెప్పి మరి ముఖ్యంగా ఈరోజు అన్నా అనిత యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీ ఈ అవకాశం ఇచ్చినందువలన ఈరోజు ఈ యొక్క చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్రంలో నుండి యాదవులందరూ కూడా ఎంతో సంతోషాన్ని వెలిపిస్తూ ఆమెకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మా అందరికీ ఇచ్చిన అవకాశంగా భావిస్తూ రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి యాదవులందరూ కూడా వెన్నంటే ఉండి ఈ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి ఫోటోగ్రాఫర్స్కి అదేవిధంగా వీడియో మిత్రులకి ఇక్కడ మా యాదవ ఆడబిడ్డలు ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నదమ్ములు యాదవులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియ ఉన్నటువంటి వాళ్ళందరూ మా ఇంటి పేరు అన్న ఇంటి పేరు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళలు వీళ్ళందరూ కూడా కలిసి ఒక సన్మానం చేయాలి అనిత గారికి. అదేవిధంగా పార్టీ ఇచ్చినందుకు పార్టీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో అన్నా కుటుంబం అంతా కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది. అంటే బెంగళూరు నుంచి, కార్వేట్ నగరం చుట్టుపక్కల నుంచి తెలిసిన కాడికి తెలిసినంతమంది మా కుప్పస్వామి ఆర్గనైజ్ చేయడం, వీళ్ళందరూ రావడం జరిగింది. అదేవిధంగా మా మామ అఖిల భారతీయ యాదవ్ మహాసభకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా చిత్తూరు నుంచి దీనికి సపోర్ట్గా రావడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. అయితే గత దివంగత ముఖ్యమంత్రి అట్లా పోండి ఎవరు అది రింగ్ అవుతున్నారు ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బీసీ మహిళలకి స్థానిక సంస్థల్లో బీసీలకి రిజర్వేషన్ ప్రకటించడం ఈ దేశంలో మొట్టమొదట ఈ రాష్ట్రంలో రామారావు గారి యొక్క స్వరవతోనే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా సర్పంచులుగా మండలాధ్యక్షులుగా అదేవిధంగా మేయర్లుగా కౌన్సిలర్లుగా పోటీ చేయగలుగుతున్నారు అని అంటే ఆనాటి రామారావుకు ఉన్నటువంటి బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది అనేది అర్థమవుతుంది. అదేవిధంగా మహిళలకు కూడా ఆస్తిలో హక్కు తీసుకురావడం, ఆస్తి హక్కుని స్వీకరించడం అనేటువంటిది ఆనాటి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రామారావుకి దక్కిందని చెప్పని, స్త్రీలకు కూడా సమానమైన హక్కు ఉండాలని చెప్పని ఆస్తిలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మన తిరుపతికి వస్తే ఒక విధంగా బడ్స్ హాస్పిటల్ కానీ, సిమ్స్ కానీ, మహిళా యూనివర్సిటీ కానీ ఇవన్నీ తీసుకురావడం అనేటువంటిది ఆయన యొక్క గొప్పతనానికి నిదర్శనమని. అంటే ఆరోగ్యంగా ఉండడం కోసం బడ్స్ నియమించడం, ఆరోగ్యంగా ఉండడం కోసం సిమ్స్లో ఎవరైనా ఒళ్ళు బాగలేని వాళ్ళు, పేదవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను దృష్టిలో పెట్టుకొని 33% రిజర్వేషన్ కేంద్రానికి సపోర్ట్ చేయడం జరిగింది. కేంద్రంలో ఈగిపోవడం జరిగింది. అంటే బీజేపీ ప్రభుత్వం ఉండిన మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేయలేకుండా పోవడం. మహానాడులో 33% రిజర్వేషన్ రాలేదని మహిళలు ఎవరు బాధపడద్దండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 33% రిజర్వేషన్కి మళ్ళీ మేము ఎలక్షన్స్లో పెడతాం, ఈగిపోయినా 33% రిజర్వేషను మహిళలకు అందరికీ కూడా అందజేస్తామని చెప్పని తెలియజేయడం అనేటువంటిది నారా లోకేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చొరవతో ఈ మాట చెప్పడం చాలా ఆనందదాయకంగా భావిస్తూ
మేమంతా కూడా బీసీ మహిళలకు సంబంధించి మేము వాళ్ళ కోటాని వాళ్ళకి ఇవ్వాలని వాళ్ళ జనాభా ప్రకారంగా ప్రాతిపదికన ఒక యాడ్ దాన్ని జమ చేసుకొని ఎవరెవరు జనాభా ప్రకారంగా వాళ్ళకి మహిళలకు సీట్లు కేటాయిస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీ జేఏసీ చైర్మన్గా మేమేమిటంటే ఇదివరకు ముందు గొడ్డల పార్టీని చూసాం 5 ఏళ్ళు. 5 ఏళ్లలో అభివృద్ధి లేదు. 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీని చూసాం, అభివృద్ధి లేదు. దేశంలో అభివృద్ధి లేనంతవరకు కుంటుపడింది. దేశంలోనే, రాష్ట్రంలో, ఈరోజు రాష్ట్రం కాదు దేశంలో ఏది ఏ పార్టీ అధికారంలో ఉండినా ఈనాటికి మొత్తంగా కూడా అభివృద్ధి చెందడం లేదనేటువంటిది జగమెరిగిన సత్యం. కానీ ఈ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు పోతూ అన్ని రంగాలలో రాజధాని నిర్మిస్తూ రాజధానితో పాటు అనేక కార్యక్రమాలని, ఫ్యాక్టరీలని, పరిశ్రమలని, పెట్టుబడిదారులను తీసుకురావడంలో ముందంజ చేస్తుంది. కాబట్టి మన వాళ్ళందరూ కూడా బీసీలందరూ తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయ గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని బీసీలందరూ కూడా కవర్ చేసుకొని ముందుకు పోవాల్సిన, పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే మిగిలినటువంటి 5 ఏళ్ల పాలనలో ఎక్కడా పరిశ్రమలు రావట్లేదు, లేదు. ఏది కానీ నిర్మించకుండా 4 ప్రాంతాలలో మేము అన్నీ చేసేస్తామని చెప్పి ఏది చేయకుండా పోయినటువంటిది సంఘటన మనం చూసాం. అందుకనే బీసీ వర్గాలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గ్యాప్ని కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 ఇంజన్లు కరెక్ట్గా పోయినప్పుడే ముందుకు పోగలుగుతాం. ఒక ఇంజన్ వెనకబడి ఇంకొక ఇంజన్ ముందుకు పోవడం అని అంటే అది మన అసమర్థత అని చెప్పని అంతకన్నా ఇంకా లోతుగా వెళ్ళలేం. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరెవరి పార్టీకి వాళ్ళు విడిపోవడం అనేటువంటి జరుగుతుంది. ఆ జరిగినటువంటి రోజున తెలుగుదేశం బీసీలకు ఇచ్చేటువంటి ప్రాధాన్యత కనిపిస్తూ ఉంది. బీసీలంతా ఆ వైపుగా ఆలోచన చేసి ఆ వైపుగా కలిసి ముందుకు పోవాలని, అదేవిధంగా జనసేన పార్టీని హత్య చేయాలని కాదు, బీజేపీని హత్య చేయాలని కాదు, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని అంచనా మేధావర్గం అంతా కూడా వేసుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా మన యొక్క కూటమి ఏదైతుందో ఈ కూటమి ఐక్యంగా ఉండి ఈ రాష్ట్ర ప్రగతికి పాటుపడాలని చెప్పని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అదేవిధంగా నా కుమార్తెకి ఇచ్చిందని ఇవన్నీ మాట్లాడడం లేదు. రాష్ట్రంలో ఉన్న మహిళలకు అందరికీ రావాలి. బీసీ మహిళల యొక్క జనాభా ప్రాతిపదికన వాళ్ళకి రావాలి. ఓసీలుగా ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తూ స్త్రీలకు మేము ఇన్నిచ్చినాం అన్నిచ్చినాం అనేటువంటి మాట్లాడకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఖచ్చితంగా బీసీ మహిళలకు రావాల్సినటువంటి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి ఇవ్వాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, రాష్ట్రం మొన్న తీసుకున్న మహానాడులో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ మా సంఘం తరఫు నుంచి, అదేవిధంగా బీసీ సంఘాల తరఫు నుంచి కూడా మేము ప్రభుత్వానికి యావత్తు భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుందంటే కేవలం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరుగుతుందని చాలా సంతోషంగా గర్వంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు మన ప్రజలు ఎన్నో ఇబ్బందులు గత 5 ఏళ్లుగా పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోతున్నారు. ముందు ప్రభుత్వంలో కరెంటు కావచ్చు, జనాభా రోడ్లు తిరగాలన్న భయం ప్రాంతంతో గురయ్యేవారు. ఈరోజు ధైర్యంగా తిరుగుతున్నారంటే అది కేవలం చెప్పుకోవడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పొచ్చు. నారా లోకేష్ గారు ఐటీ రంగంలో విద్యా సంఘాలని ఏకం చేసి విద్యార్థుల భవిష్యత్తు కోసం గవర్నమెంట్ పాఠశాలలన్నింటినీ అభివృద్ధి చేయడము, పిల్లల భవిష్యత్తుని ఏర్పరచడము చాలా సంతోషము. అంతేకాకుండా మహిళల పట్ల ఆయనకున్న గౌరవంతో చాటు చేయడానికి 33% తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. జరగకపోయినా ఆయన దాంట్లో 33% ఖచ్చితంగా ఇచ్చి రిజర్వేషన్తో మహిళలకు ముఖ్య ఇది చేస్తారని చెప్పి చాలా సంతోషం పడుతున్నాము. అంతేకాదు ఈరోజు యాదవ సంఘం నుంచి పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చారు. మన రాష్ట్ర నాయకులు, జాతీయ అధ్యక్షులు అన్నా రామచంద్రయ్య గారు, మన అశోక్ అన్న గారు, మన కుప్సామన్ గారు ఈరోజు పెద్ద ఎత్తున ఎస్ అనే విద్యార్థులందరికీ అభినందన సభను ఏర్పరిచి వాళ్ళకి ప్రతి ఒక్కరికి జీవితంలో ఇంకా ముందుకు పోవాలనేసి ఒక ప్రైజ్ మనీ కేటాయించి వాళ్ళకి ఇవ్వడం చాలా సంతోషము. ఇది కేవలం అఖిల భారత యాదవ సంఘం తరఫున జరగడం అనేది ఇంకా సంతోషము.
యాదవులే కాకుండా బీసీలందరినీ ఐక్యం చేసుకొని ఈరోజు అన్నా రామచంద్రయ్య గారు ఆ బీసీ చేసి చైర్మన్ గా ఉండి అందరినీ ముందు పదవులు తీసుకెళ్తున్నారు. ఇది చాలా సంతోషమని గర్వహిస్తున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు, జై నారా లోకేష్.